ఎక్కడివ్వాలో అక్కడ ఇవ్వాలి, అంతేగాని ప్రసాదాన్ని ఎక్కడ పడితే అక్కడ పట్టుకెళ్ళి ఇవ్వకూడదు. ఎవరు యోగ్యులో వారికి పిలిచి పిలిచి ఇవ్వాలి ప్రసాదాన్ని. ఎందుకో తెలుసా? నీకు ఆయన ఉపకారము చేసి ఉన్నాడు, ఆయనకి నువ్వు మళ్ళీ తిరిగి ఉపకారం జరగాలని కోరుకుంటున్నావు కాబట్టి, భగవంతుడు ఆయన్ని అనుగ్రహించాలని నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి ప్రసాదం ఆయనకు అందించాలి. అందుకు ప్రసాదం ఇచ్చేవారు. ప్రసాదం ఇస్తే పుచ్చేసుకుని నోట్లో వేసుకోవడం కాదు. ఎక్కడికి వెళ్ళొచ్చారంటే అయ్యా ఒక్క 5 నిమిషాలు. మనుచరిత్రలో వర్ణిస్తాడు అలసాని పెదనగారు. ఏ దేశములను వసించి తిరిమీరే ఏ గిరిలు చూచినారు ఏ పుణ్యతీర్థముల యందు గ్రుంకిడి తిరిగి అని అడుగుతాడు. ఎక్కడెక్కడ తిరిగారు ఏది చెప్పండి అని అడుగుతాడు ఆ వచ్చినటువంటి ఆ యోగిని. ఆ పాదలేపనం ఉన్న కారణం చేత ఆయన అన్ని చోట్ల తిరిగి వస్తాడు. కాబట్టి అటువంటి స్థితిలో తీర్థయాత్ర చేసి వచ్చిన వ్యక్తిని కూర్చోపెట్టి అడుగుతారు. అడిగితే అయ్యా ఆయన స్వామి పుష్కరిణికి వెళ్ళానండి, అబ్బాయి